మా జీవితం రై చచ్చిపోయినానా అయ్యా అమ్మరాబోయ్ చచ్చిపోయాడు టిక్ టాక్ చేద్దాం హాయ్ అండి నేను మీ యాదమ్మరాజు చూసిన నా ఫ్రెండ్ ఎట్లా చచ్చిపోయిండో కన్ను మూసుకొని ఇట్లా చచ్చిపోయిండు ఇగో నవ్వురా ఒకసారి స్మైలీ లైక్ లో వస్తాయి ఒకసారి స్మైలీ ఇప్పుడు పాట పాడుతున్నా ఒరయ్యో నాయ్యా ఒరయ్యో నాయ్యా పడుకోనివారా పండుకున్నావా షట్ నువ్వేం చేస్తున్నారా టిక్ టాక్ చేసినారా లైక్లు నేను చచ్చిపోయినా టిక్ టాక్ చేస్తున్నాను పోతే ఓడిరా బై లైక్లు వస్తాయి కదా మస్తు ఉంటది అంటే ఫ్రెండ్ పోయినా పర్లేదు ముక్కులో వేలు పెట్టి మరి నువ్వు టిక్ టాక్ చేసుకుంటున్నావు ఏం కాదు అంటే చచ్చిపోయిన పర్లేదు లైక్లు కావాలి లైకులు రా ముఖ్యం ఇవాళ రేపు లైకులతోటే నడుస్తుంది దునియా మొత్తం అర్థమవుతుందా లైకులు లేకపోతే చచ్చిపోతుర్రు అర్థమవుతుందా చచ్చిపోయిన రోజు లైక్లు చేస్తున్నా పోనీలైన చెడ్డి కొనిస్తే ఇప్పి ముట్టు కూడా కడగమంటాడు నీలాంటోడు ఎలా నేను చెడ్డి వేసుకోను కదరా వీడికి టిక్ టాక్ పిచ్చి ఈ రోజులో బ్రష్ చేయడం మర్చిపోతున్నారు స్నానం చేయడం మర్చిపోతున్నారు టిక్ టాక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవట్లే గూగుల్ ఓపెన్ చేస్తే జనాభా ఎంతమంది ఉన్నో తెలుస్తుంది టిక్ టాక్ ఓపెన్ చేస్తే ఆ జనాభా పిచ్చోళ్ళు ఎంతమందో తెలుస్తుంది అరే ఎగ్జిబిషన్కి వెళ్తే విన్యాసాలు చూడొచ్చు జూకి వెళ్తే జంతువులు చూడొచ్చు ఎక్కడికి వెళ్తే వింతలు చూడొచ్చు టిక్ టాక్ ఓపెన్ చేసి ఇవన్నీ కలిపి చూడొచ్చు దత్తు కొద్ది మా రూమ్ లో లాంటి ఏడ్చారు ఏం చేస్తాం చెప్పడం మర్చిపోయా మా రూమ్ లో సెకండ్ మేట్ వీడి పేరు సద్దాం అంటారు ఏ రాసి వస్తున్నావు నేను నీకు కనిపిస్తున్నానా అరే నువ్వు ఫ్రెండ్ కదరా కనిపిస్తున్నావు కదరా నేను చచ్చిపోయి 3 రోజులైంది ఏం కంగారు పడకండి భయ్యా వీడి యూట్యూబ్ పిచ్చి అనమాట ఇప్పుడు ప్రాంక్ వీడియో చూసుకుంటున్నాడు అది వచ్చి నా దగ్గర ప్రాంక్ చేస్తాడు ఒక్క పని ప్రసన్నం చేయించుకునేవారు ఆడికి యూట్యూబ్ పిచ్చి ఇది టిక్ టాక్ పిచ్చి మధ్యలో నాకు పిచ్చి పడుతుంది ఏదో బ్రష్ చేద్దాం ఏదో చేద్దాం ఏం యాదమ్మరాజు అండి బాగున్నారు అందరూ ఇట్లా బా ఇట్లా ఇగో ఫస్ట్ టైం నేను యాపిల్ తింటున్నా ఎట్లా టేస్ట్ చూద్దాం మస్తు లవ్ యూ బాయ్ యాపిల్ తింటూ ఫోటో ఇవి టిక్ టాక్ ఏంట్రా టిక్ టాక్ మంచి టిక్ టాక్ ఆన్ లైవ్ ఉందా నేను ఎట్లా తిట్టొద్దు నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా రోల్ అనలా ఇలా ఉండేవాడు ఇప్పుడు వీళ్ళు చేసిన పనులకి అయినా ఏం రా ఏం చూసావు విచారా రే ఏం రా ఎండి గరిగినా బంగారు గరిగినా నీ మనసు గరగదమ్మే ఇదండి వీడు వస్తాడు అంజమ్మయ్య అంటాడు ఏం చెప్పదు రే నా కొడక మొన్న వీడు వచ్చాడు వీడు మళ్ళీ ఏడు గుర్తొచ్చి ఉంటుంది వీడియో అరే ఇట్లా అంటే డ్రెస్ మారుతా తెలుసా నీకు డ్రెస్ మారుతా చూడు ఇప్పుడు ఎట్టా చెల్లె ఎవడైనా పడుకోబెడతాడా ఇలా పెట్టి టిక్ టాక్ చేస్తాడు కానీ మొన్న ఈయన్ని అరే మార్కెట్కి వెళ్ళి ప్రియా పచ్చడి తేరా అంటే ఫోన్ చేసి విష్ణుప్రియ మధుప్రియ అడిగాడు వీడు ఎవతివే నువ్వు నా టిక్ టాక్ నా ఇష్టమే నా గుస బావా నువ్వు గుస నేనెందుకు రా గుస నేను టిక్ టాక్ ఇట్లా చేస్తా బట్టలు ఇప్పుకొని చేస్తా నీకెందుకు చెప్పు ఆగరా ఎవరితో మీ కోరితో కూడా మాట్లాడతా కోరి కాదురా రే నేను మంచి టిక్ టాక్ చేసి అది ఎవరితో ఐ లవ్ యూ అంటే ఎట్లా కనిపిస్తుంది నేను నా ఫాలోవర్స్ ఇట్లా నీకు ఫాలో కావాలన్నా కదా సిగ్గులే ఎంతమంది ఉన్నారా ఫాలోవర్స్ 5 అమ్మో ఆ 5 ఫాలోవర్స్ ఆమె నీ నుంచి ఫాలో అయిపోయి ఫాలోవర్స్ లాగేసుకుందామనే మళ్ళా అమ్మా ఇప్పటికే 3 లైక్లు వచ్చినాయి తెలుసా వచ్చే 7 చెప్పే చూస్తున్నా ఆగు మొన్న డాక్టర్ పిలిచి అరే నీ క్యాన్సర్ వచ్చిందంటే ఫ్లిప్కార్ట్ లో వచ్చింది అమెజాన్ వచ్చింది అడిగాడు వచ్చిందా వస్తాడు ఎందురాడు అందరూ మారులు ఉంటారు ఏమైందిరా గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా గొడ్డపల్లి మండలం తెలంగాణ మొత్తం సిటీ బస్ లో పని చేసుకొచ్చావా గొడ్డపల్లి మండలం తెలంగాణ తాలూకా అలా నువ్వు ఎవరు నాకు తెలియదు నేనా
खबरदार बुढ़ा అరే ప్లీజ్ రా, ఈ దండం పెడతారు ఈసారి యూట్యూబ్ లో ఏ వీడియో చూస్తే వచ్చి చెప్పరా, ఇలా డైరెక్ట్ గా యాక్షన్ చేయకరా, చచ్చిపోతున్నారు జనాలు. ఇలా गढ़वाल जिला खबरदार बुढ़ा జర్రా బై చివరికి కొట్టుకోవద్దురా, ఈ సోషల్ మీడియా వల్ల ఇద్దరు కొట్టుకునే స్థితికి వస్తారు. गढ़वाल जिला స్లో మోషన్ మే అరే అరే దారా ఎందుకురా కొట్టుకోవడం ఏంట్రా? దీంట్లో వేరియేషన్స్ కనిపిస్తాయి చూసా ముఖంలో. తెరి దా 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 దర్దే తెరి దా 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 దర్దే. ఎలా చూసినా కోతి ముఖం కనబడుతుంది. అరే అందరు చేసి మంచిగా వస్తున్నాయి రా, నేనేం చేయాలి? ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? ఓరు బాబు మా మొన్న ఒరే సద్దాము టైం వేస్ట్ చేయొక టైం సేవ్ చేయాలంటే వాచ్ లో బ్యాటరీ తీసి పక్కన పెట్టాడు. అలాంటి ఏం చేస్తున్నారా సద్దాం? ఏంద్రా రే ఎవరు రాడు? మనోడే రా. ఊరే ఆడేంట్రా పై ఆంటీకి వెళ్ళి పైన ఆంటీ బట్టలు ఆరేస్తుందంట. ఏ ఆంటీ అంటానంట. ఈడొకడు ఈ ఇంట్లో ఉన్నవన్నీ ఒంటికి పూసుకుని అన్ని పూసుకుని తిరుగుతారేంటి? ఏమైందిరా? నువ్వు ఒక్కనున్నావు ఈడ? అవునరా, నిన్న 100 మందిని కొట్టినా. ఆగరా, నువ్వు 100 మందిని కొట్టావు, నువ్వు నన్ను కొట్టరా? లే 100 మంది ఉండాలి. మా ఫ్రెండ్స్ కి క్యాన్సర్ వచ్చింది, సింపతి రావాలరా. దానికి నన్ను క్యాన్సర్ గా వాడుకుంటున్నా. అవునరా. హాయ్ ఫ్రెండ్స్, నా పేటిఎం నంబర్ చెప్తా, దానికి ప్రతి ఒక్కరు 1000 రూపాయలు వేర్రి. మా ఫ్రెండ్ కి క్యాన్సర్ ఓకే అయిపోతుంది, తర్వాత మేము మిమ్మల్ని కలుస్తా బయట, మంచి గుమ్ము తాగదాం అందరం కలిసి. ఇలాంటోడే పిల్లలు తెల్లగా పుట్టాలని అలా ఆవిడికి పళ్ళలో సర్ఫెక్షన్ కల్పించాడంట. ఫ్రెండ్స్ ఈసారి మా డిగ్నిటీగా వచ్చాడు రా. ఫ్రెండ్స్ లవ్ లో ఫెయిల్ అయితే బాధపడకుండా ఫ్రెండ్స్. మెసేజ్లు బ్యాచ్. చెట్టుంటే పుట్టుంటే చెట్టుంటాయి, అట్లా అని చెప్పి పిల్ల పోతే పిల్ల రాదు. వదిలే బ్రేస్, మనకు కావాల్సింది ఎవరు? అమ్మ. అమ్మని మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. అమ్మ ఉంటే అన్ని ఓకే ఫ్రెండ్స్. మా అమ్మ ఫోన్ చేస్తుంది. ఏంటి అమ్మ అమ్మని చాలా మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. వీడు ఫోన్ చేసి అమ్మని తిట్టేసి మళ్ళీ అమ్మని బాగా చూసుకున్నంట, కేవలం లైక్ల కోసం ఈ మెసేజ్లు. అరే సద్దాం ఎక్కడికైనా బయటికి వెళ్దా? సద్దాం రూమ్ లో ఉంటే పిచ్చి వస్తుంది, అలా బయటికి వెళ్దాం ఎక్కడికైనా. ఏంటది? ఒక్క నిమిషం లైక్లు వస్తాయి, లైక్లు రూమ్ లో అలాగ ఉంటుంటే పిచ్చి వస్తుంది. ఫ్రెండ్స్ బండి ఎక్కుతున్నాము, బయటకు వచ్చిన టిక్ టాక్ అవట్లేదు. ఇట్రా బండి ఎక్కుతున్నాము, ఇడికెళ్ళి పోతున్నాం. ఇక చూడండి ఫ్రెండ్స్, మేము ఎట్లా కొంచెం హెల్ప్ చేయ భయ్యా, కొంచెం లారీ గుద్దేసింది భయ్యా, కొంచెం హెల్ప్ చేయ భయ్యా. ఇట్స్ ఏ ప్రాంక్ కెమెరాలు ఉన్నాయి భయ్యా ప్లీజ్ భయ్యా, నిజం భయ్యా, ప్రాంక్ కాదు భయ్యా ప్లీజ్. నైస్ పర్ఫార్మెన్స్, ఇట్స్ ఏ ప్రాంక్. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం. అరే ఏమిరా టిక్ టాక్ చేస్తుంటే వచ్చారా? ఊకో, మీరు టిక్ టాక్ చేస్తారు నాకు తెలుసు, నేను పోతానా పో. ఏం మనసుకున్నారా మీరు? ఏడబడితే ఆడ రోడ్ల పైన. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం. సద్దాం మామా, అరే ఇడికి లారీ కుదుంది రాబోయ్. వస్తున్నా. ఏం చేస్తుంది? ఏం చేస్తాం? టిక్ టాక్ కావాల్సి వస్తుందా? ఈత కూడా టిక్ టాక్ కావాల్సి వస్తుందా? చచ్చాడేవా? ఏమంటే సరదా అంటావు? నీ సరదా నలుగురు నవ్వురు తప్పించాలి ఉండాలి, నీ సరదా నలుగురిని వెనక తిప్పుడులా ఉండాలి, నీ సరదా నలుగురు నిన్ను గుర్తు చేసుకునేలా ఉండాలి. అంతేకాని నీ సరదా నువ్వు చచ్చాక నలుగురిని కాటికి మోసుకునేలా ఉండకూడదా? రోడ్డు మీద టిక్ టాక్, ఇంట్లో వస్తే టిక్ టాక్, బయట టిక్ టాక్, అరే బాత్రూమ్ లో కూడా టిక్ టాక్. చచ్చిపోతారా? ఇప్పుడు అన్ని రోడ్డు మీద కాపాలంటే
టిక్ టాక్ చేస్తారు, ప్రాంక్ వీడియో చేస్తారు అని చెప్పి వెళ్ళిపోతారా? పోయిడు వస్తారా? ఒక్కడు గుర్తుపెట్టుకో, పెరిగిన దూరం పోయిన మనిషి ఎప్పటికీ రారు. ఉన్నప్పుడు మనుషులతో ఉండండి రా.